మమత ఇప్పుడు అసలు భయపడుతోంది ఏంటంటే, మమతకి బలం లేకపోవడం ఏంటి? కమ్యూనిస్టులను ఓడించింది, కాంగ్రెస్‌ని ఓడించింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా చేద్దామని చూసింది కానీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎదుగుతా వస్తోంది. ఆవిడ అసలు సమస్య ఏంటంటే, ఆవిడకి మంచి మద్దతే ఉంటుంది. కానీ, ఎక్కువ సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో మైనారిటీ ఓట్ల మీద సీరియస్‌గా కాన్సంట్రేషన్ చేసుకొచ్చింది. అక్కడున్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బంగ్లాదేశ్ వాళ్ళని కూడా ఓటు హక్కులిచ్చి చేయించుకొచ్చింది. వాళ్ళు నిర్ణయాత్మక శక్తి అవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 మొదలుకొని 50,000 మంది అట్లాంటి చొరబాటుదారులు శరణార్థులుగా మారి, ఆ పైన ఇక్కడ ఓటర్ ఐడీ కార్డులు తీసుకొని ఓట్లేస్తున్నారు. వాళ్ళనే ఇప్పుడు సర్ పేరుతో పక్కన పెడుతున్నటువంటి సందర్భం. ఒక మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో చూసుకుంటే, ఏదైతే ఈ సర్ కింద ఇచ్చిన అప్లికేషన్లలో 41,000 తిరిగి రాలేదు. అంటే వాళ్ళందరూ డూప్లికేట్‌గాళ్ళనమాట. వాళ్ళందరూ కేవలం రికార్డుల్లో ఓటర్లుగా ఉంటారనమాట. చనిపోయి ఉండొచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళ పేర్లతో ఓట్లు తృణమూలేస్తారు. ఇది వాస్తవంగా మొన్నటిసారి మమతా బెనర్జీ గెలిచిందేంటి? 8,000 ఓట్ల తేడాతో. అంటే మరి అంతకంటే ఎక్కువ దొంగ ఓట్లు ఉన్నట్టే కదా! ఇప్పుడు అవన్నీ ఇప్పుడు సరదెబ్బకి బయటపడుతూ ఉన్నాయి. అదే ఇప్పుడు మమతకు కోపం తెప్పిస్తోంది.